Hi everyone, welcome to our channel Learn with Shannu. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్ సంబంధించి ఐసైట్ ఉన్న వాళ్ళకి లాసిక్ సర్జరీస్ అయిన వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అయితే వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. సో ఐసైట్ ఉన్న వాళ్ళు లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన మెడికల్ స్టాండర్డ్స్ బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో అట్లా మీరు మెడికల్ స్టాండర్డ్స్ బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ కనుక ఇవ్వకపోతే మీ జాబ్ అనేది పోతుంది. ఎంతో పాటు నెక్స్ట్ ప్రిఫరెన్స్లో ఇచ్చిన పోస్ట్కి కూడా మీరు ఎలిజిబుల్ కారు. సో ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసినా కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్లో ఇచ్చిన కట్ ఆఫ్ క్లియర్ చేసినా కూడా మీరు ఆ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ కారు. సో ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఈ ఐసైట్ ఉన్న వాళ్ళు లాసిక్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్సెస్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. సో వీళ్ళ కేసు అనేది చాలా డిఫరెంట్గా ఉన్నది నోటిఫికేషన్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే మనకి ఐసైట్ లేని వాళ్ళు అండ్ మెడికల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అయితే మీరు 5 పోస్ట్స్ మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే మీరు పెట్టుకోవచ్చు. దానికైతే అట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ ఈ ఐసైట్ ఉన్న వాళ్ళు లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు మాత్రం పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో E2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి వీలైతే ఎలిజిబుల్ కారు. ఓకే. సో ఐసైట్ ఉన్న వాళ్ళు లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు E2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి వీళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్లో 5 పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు కదా మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కనుక మీరు E2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి కనుక ఇచ్చుకుంటే ఐసైట్ ఉన్న వాళ్ళు సో ఫస్ట్ ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీట్ అవ్వట్లేదు కాబట్టి ఆ పోస్ట్ పోతుంది. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో మీరు B2 మెడికల్ స్టాండర్డ్స్ కానీ C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్ కానీ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్టయితే మీరు ఆ పోస్ట్ కూడా జాబ్ అనేది కోల్పోతారు. ఓకే. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ ఐసైట్ ఉన్న వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ కాదనేది నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో మనకి E2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్ స్టేషన్ మాస్టర్ పోస్ట్కి ఉంది. అండ్ నెక్స్ట్ గూడ్స్ గార్డ్ పోస్ట్కి ఉంది. సో ఈ రెండు పోస్టులకి ఐసైట్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ కారు. అండ్ లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు. అండ్ నెక్స్ట్ B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్స్ ఉన్నాయి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో B2 మెడికల్ స్టాండర్డ్ ఉన్న పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో స్పెట్స్ ఉన్న వాళ్ళు లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బట్ స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే మీ ఐసైట్ అనేది 4 కానీ 4 కన్నా తక్కువ కానీ ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మీరు B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సో ఇక్కడ షుడ్ నాట్ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సీడ్ 4D. 4D అంటే 4 డయాప్టర్స్ అనమాట. మనకి పవర్ ఆఫ్ లెన్స్ అనేది డయాప్టర్స్లో అయితే మెజర్ చేస్తారు. B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ మీ ఐ పవర్ అనేది 4 కానీ 4 కన్నా తక్కువ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంటే మీ ఐసైట్ అన్నది +4 కానీ -4 కానీ ఉన్న మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే. కానీ మీ ఐసైట్ ఒకవేళ +4.5 కానీ -4.5 కానీ ఉన్నట్టయితే మళ్ళీ మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఓకే. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. దీంట్లో కూడా మళ్ళీ మనకి కండిషన్స్ అయితే ఉన్నాయి. సో దానికోసమే మీరు ఒక్కసారి ఐసైట్ అయితే చెక్ చేయించుకోండి. ఓకే. మీరు ఈ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేయించుకోండి బయట హాస్పిటల్స్లో. అండ్ నెక్స్ట్ మనకి C2 మెడికల్ స్టాండర్డ్స్. సో C2 ఉన్న మెడికల్ స్టాండర్డ్స్కి అయితే మళ్ళీ మీరు స్పెట్స్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎలాంటి కండిషన్స్ లేవు. ఐ పవర్కి మనకి ఎలాంటి కండిషన్స్ లేవు. సో మీకు ఐసైట్ ఎంత ఉన్నా కానీ మీరు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు C2 ఉన్న పోస్ట్కి. ఓకే. సో మీ ఐసైట్ కనుక 4 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్కి అయితే ఇచ్చుకోండి. ఒకవేళ మీ ఐ పవర్ అనేది 4 కన్నా తక్కువ ఉన్నట్టయితే సో మళ్ళీ మీరు B2 అండ్ C2 మెడికల్ స్టాండర్డ్స్లో మీ చాయిస్ బట్టి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుంటారు. ఓకే. సో 4 కన్నా ఎవరికైతే ఎక్కువ ఉందో ఐ పవర్ ఫస్ట్ మీరు మాత్రం C2 మెడికల్ స్టాండర్డ్స్కే ఇచ్చుకోవాలి. మీరు B2కి ఎలిజిబుల్ అవ్వరు అండ్ A2కి కూడా ఎలిజిబుల్ అవ్వరు ఐసైట్ 4 కన్నా ఎక్కువ ఎవరికైతే ఉందో. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి
ఇంటర్మీడియట్ లెవెల్‌తో ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, దాంట్లో మనకి ఒక పోస్ట్‌కి A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ A3 మెడికల్ స్టాండర్డ్స్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. మన డిస్టెన్స్ విజన్ అనేది 6/9 ఉండాలి. అండ్ నెక్స్ట్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అంటే మనకి A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి గ్లాసెస్ ఉన్నా కూడా అంటే స్పెక్ట్స్ ఉన్నా కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. కానీ ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాం అంటే మనకి పవర్ ఆఫ్ లెన్స్ అనేది 2 కన్నా తక్కువ ఉండాలి. షుడ్ నాట్ ఎక్సీడ్ 2D. అంటే మనకి ఐ పవర్ అనేది 2 కన్నా తక్కువ అయితే ఉండాలి. A3 మెడికల్ స్టాండర్డ్ ఉన్న పోస్ట్‌కి. ఓకే. సో 2 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు ఆ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఓకే. సో ఒకవేళ మీ ఐసైట్ అనేది 2.5 ఉన్నదనుకోండి. సో మళ్ళీ మీరు A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ కారు. ఓకే. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. సో ఈ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ కోసం నేను సపరేట్‌గా మెడికల్ స్టాండర్డ్స్ కోసం ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరన్నా వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి వీడియో అయితే వాచ్ చేయండి. సో ఈ టర్మ్స్ అన్నిటికీ మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను ఆ వీడియోలో. ఇప్పుడు మీకు ఈ మెడికల్ స్టాండర్డ్స్ కోసం అర్థమైంది అనుకుంటాను స్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాసిక్ సర్జరీస్ ఉన్న వాళ్ళ కోసం అయితే డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. సో లాసిక్ సర్జరీస్ చేయించుకున్న క్యాండిడేట్స్ అయితే మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ కారు. అండ్ నెక్స్ట్ A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ కారు. అండ్ నెక్స్ట్ C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ B2 మెడికల్ స్టాండర్డ్స్‌లో మనకి కొన్ని నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి. ఆ నోట్ పాయింట్స్ ఏంటంటే మీరు లాసిక్ సర్జరీ చేయించుకొని అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు సర్జరీ చేయించుకున్నట్టు మెడికల్ రికార్డ్స్ అయితే ఉండాలి. ఆ హాస్పిటల్ నుంచి మీకు ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫండస్ షుడ్ బి నార్మల్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఫండస్ ఏంటంటే మనకి ఐ లోపల కొన్ని ఇన్నర్ లేయర్స్ అయితే ఉంటాయి. సో ఆ ఇన్నర్ లేయర్స్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఐ ఇచ్చింగ్ లా కానీ అండ్ ఐ రెడ్నెస్ అవ్వడం అండ్ కళ్ళల్లో నుంచి నీరు కారడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు. ఓకే. అండ్ B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే మళ్ళీ మనకి ఎలాంటి కండిషన్స్ అయితే ఏం లేవు. సో మీరు డైరెక్ట్ ఫిట్ అని అయితే డిక్లేర్ చేస్తారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను మెడికల్ స్టాండర్డ్స్ వీడియోలో అయితే నేను డిస్కస్ చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి. మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీకు ఒకసారి ఈ లాసిక్ సర్జరీస్ నోట్ పాయింట్స్ ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి మీరు కూడా. సో లాసిక్ సర్జరీస్ కోసం మనకి కొన్ని నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఏ ఏ మెడికల్ కేటగిరీస్‌కి ఏ ఏ నోట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మళ్ళీ. సో A1, A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు అన్‌ఫిట్ కిందకైతే వస్తారు. అండ్ నెక్స్ట్ B1, B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి కూడా మీరు ఫిట్ అవుతారు. మీరు ఈ స్పెసిఫికేషన్స్ మీట్ అయినప్పుడు మాత్రమే ఈ B1, B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఈ స్టాండర్డ్స్ కనుక మీట్ అవ్వకపోతే మళ్ళీ మీరు అన్‌ఫిట్ కిందకే వస్తారు. ఓకే. అండ్ C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే ఎట్లాంటి కండిషన్స్ ఏం లేవు. 1 ఇయర్ సర్జరీ కంప్లీట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు సర్జరీ అయిన తర్వాత. సో ఇట్లాంటి నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేయలేదు. C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే. సో దీంట్లో మీరు డైరెక్ట్‌గా ఫిట్ అని అయితే మెన్షన్ చేశారు. సో మీరు లాసిక్ సర్జరీస్ చేయించుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్‌కి అయితే ఉన్నాయో ఆ పోస్ట్‌కి అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏ గ్రేడ్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి అయితే మీరు ఎలానో ఎలిజిబుల్ అవ్వరు కాబట్టి సో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ అయితే ఉండదు. A1, A2, A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి. సో ఇది లాసిక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి ఐసైట్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.